హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. అడ్డగోలుగా వైద్యం చేసి లక్షలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో బయటపెట్టింది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. 70 లక్షంగా ట్రీట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శవాన్ని అప్పగించి చేసిన వైద్యానికి కూడా ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. అడ్డగోలుగా వైద్యం చేసి లక్షలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది.
హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నిజానికి ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. అడ్డగోలుగా వైద్యం చేసి లక్షలకు లక్షలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. 70 లక్షంగా ట్రీట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శవాన్ని అప్పగించి చేసిన వైద్యానికి కూడా ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెయిన్బో హాస్పిటల్లో ఇటీవల ఓ బాలుడు వైద్యం కోసం జాయిన్ అయ్యారు. వైద్యం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. సో రెయిన్బో హాస్పిటల్స్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అన్ని కూడా మన బీఆర్కే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ అందిస్తుంది మీకోసం. అలాగే మరికొద్ది సేపట్లో కూడా మా ప్రతినిధి అవినాష్ లైవ్ లో జాయిన్ అవడానికి సిద్ధంగా కూడా ఉన్నారు.